ఇప్పుడు యూత్ లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ 40 years కో లేకపోతే 30 years కో హార్ట్ అటాక్ వల్ల చనిపోతున్నారు. 2 years కి తీసుకున్నారు, 3rd year లో చనిపోయారు. అప్పటికి ఆ పర్సన్ కి 2 crores వస్తుందా? ఒక్కసారి కట్టినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కట్టి ప్రీమియం నెక్స్ట్ వీక్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయినా కూడా 2 కోట్లు ఇస్తారు. ఒకటి. నెక్స్ట్ మీరు అంటే ఏంటంటే హార్ట్ అటాక్ ప్రాబ్లం ఏమైనా రిస్క్ అని వచ్చిందా అని చెప్పేసి. సో ఇలాంటి పరిస్థితులు ఏంటంటే కస్టమర్ ఎప్పుడు ఎనీ క్లెయిమ్, ఎర్లీ క్లెయిమ్ అనమాట, 2 రకాలు ఉంటాయి, డెత్ క్లెయిమ్స్, ఎర్లీ క్లెయిమ్స్ అనమాట. విత్ ఇన్ 3 years అంటే కస్టమర్ తీసుకున్న విత్ ఇన్ 3 years లో కనుక ఇన్ కేస్ ఆఫ్ రిస్క్ జరిగి చనిపోతే, ఇలాంటివి అదర్ దాన్ యాక్సిడెంట్ ఎనీథింగ్ ఏంటంటే అది కొన్ని ఇన్వెస్టిగేషన్ అని చేస్తారు ఏ కంపెనీ అయినా సరే. సో అది మీకు చాలా మంది తెలియదు, అది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. ఇన్వెస్టిగేషన్ చేస్తారు అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం ఉండి ఏమన్నా తీసుకున్నారా. ఇందాక చెప్పినట్టుగా మెడికల్స్ క్లియర్ అయింది అనుకోండి, ఎగ్జాంపుల్ మెడికల్స్ చేయించాం, మెడికల్స్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు, అప్పుడు డెఫినెట్ గా ఇవ్వాల్సిందే.